నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని ఐఎన్టీయూసీ ఆఫీస్ నందు ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు కాలం కోటిరెడ్డి, ఎండీ గౌస్ మోయినుద్దీన్, తోట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా సింగరేణి కార్మికులకు, ఐఎన్టీయూసీ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు, నెల్లూరు సైదులు, టౌన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తాళ్లపల్లి ఈశ్వర్ గౌడ్, శంకర్, ఎండీ అప్సర్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు 2024 సంవత్సరం కొత్త సంవత్సరం జరుపుకుంటున్నాం. దీనికి ప్రాతిపదికగా సింగరేణి కార్మికులు ఇక్కడ అందరినీ కలవడం జరిగింది. మేము నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాం. వాళ్ళందరూ చాలా సంతోషించారు. ముఖ్యంగా తెలియదు ఏంటంటే, సింగరేణికి పుట్టినిల్లు, తల్లి అయినటువంటి ఇల్లందుని ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ కాకుండా చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను ఇక్కడనే ఉంచి ఇక్కడ పూసపల్లిని మళ్ళీ ఎక్స్టెన్షన్ లో తీసుకొచ్చేటట్టయితే మన కార్మికుల్ని ఇక్కడనే ఉంచుకోవడానికి అవకాశం కలిగిస్తామని చెప్పేసి ఐఎన్టీయూసీ దీంట్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి విజ్ఞప్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని ఇక్కడే ఉంచేటట్లు సింగరేణి ఇక్కడ గుండాల్లో కూడా కొత్త బావి అండర్ గ్రౌండ్ వస్తే ఎంతో మందికి ఉపాధి కల్పించడం వాళ్ళు అవుతాం. ఇప్పటికైతే సింగరేణి కార్మికులు అందరు కూడా ఎక్స్పీరియన్స్ తోని కూడుకున్నటువంటి వాళ్ళు, ఎలాంటి ప్రమాదరహితమైనటువంటి కాకుండా ఉత్పాదకాలలో ఎంతో ముందున్నాం మనం. అలాగే ముందుండాలని ఈ సంవత్సరం కూడా 2024 సంవత్సరం ముందుండాలని యాజమాన్యానికి, ఇటు కార్మికులకు, కార్మిక సోదరిమణులకు అందరికీ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇల్లందు ఏరియా సమస్త సింగరేణి కార్మిక వర్గానికి, అధికారులకు, సూపర్వైజర్లకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, పట్టణ ప్రముఖులకి, అదేవిధంగా పట్టణంలో నివసిస్తున్న సమస్త పట్టణవాసులకి అందరూ కూడా ముఖ్యంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ శుభాకాంక్షలతో పాటు ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ ఇల్లందు పట్టణం చూస్తున్న వారు, సింగరేణి కార్మికులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, సింగరేణి ఉత్పత్తి మంచి రక్షణతో కూడిన ఉత్పత్తితో వస్తూ సింగరేణికి రాబోయే రోజుల్లో కొత్త ఓపెనింగ్ కాస్ట్ రావాలని, సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా ఇక్కడే జాబ్ చేసుకుంటూ వాళ్ళు నివసించాలని కోరుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో సింగరేణికి మరిన్ని బొగ్గలు ఇక్కడ రావాలని, అదేవిధంగా సింగరేణి కార్మిక వర్గం ఎక్కువ మంది ఇక్కడ స్థిరపడి ఉద్యోగం చేసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా భవిష్యత్తులో సింగరేణి ఇల్లందులో విరసిల్లాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇల్లందు వాసులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందరినీ అభినందిస్తున్నాం. ముఖ్యంగా ఇల్లందు ఐఎన్టీయూసీ బ్రాంచ్ తరపు నుంచి, ఐఎన్టీయూసీ కార్యవర్గం నుంచి ఇల్లందు పట్టణ ప్రజలకు, అదేవిధంగా సింగరేణి అధికారులకు, కార్మికులు, సూపర్వైజర్లకి అందరికీ కూడా శుభాకాంక్షలు, కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు సింగరేణి కాల్ ఇస్తూ ఎన్నో విధంగా ఇల్లందు అభివృద్ధి చెందాలని, కొత్త బావులు రావాలని, అదేవిధంగా సింగరేణిలో త్వరితగతిన నూతన ఓపెన్ కాస్ట్ ప్రారంభించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ సింగరేణి సంస్థలు ఎవరైతే పనిచేస్తున్నారో ఒక్క కార్మికుడు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కాకుండా ఉండాలని కోరుకుంటూ, సింగరేణి కోసం ఇక ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పకుండా ఈ ప్రభుత్వం సింగరేణి కార్మిక వర్గ సంక్షేమం కోసం పనిచేస్తుందని, నూతన బొగ్గు బావులకి తెరవడానికి కంపెనీ నుంచి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి పర్మిషన్లు వస్తాయని తెలియజేస్తూ, ఇక ముందుగా మరొకసారి సింగరేణి యాజమాన్యానికి, అదేవిధంగా కార్మిక వర్గానికి, సూపర్వైజర్లకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ఐఎన్టీసీ నాయకులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సంవత్సరంలో వారి జీవితాలు ఆనందమయం కావాలని కోరుకుంటారు. ఇల్లందు పట్టణ ప్రజలు మరియు సింగరేణి బొగ్గుగని కార్మికులకి మరియు కర్షకులకు, కాంట్రాక్ట్ కార్మికులకు నూతన ఆంగ్ల సంవత్సరాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇల్లందులో బొగ్గుగనిలో పుట్టినటువంటి ఇల్లందు మరిన్ని కొత్త ప్రాజెక్టులతో విరిదిల్లాలని మేము ఆశిస్తున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సహకారం, పూర్తి సహకారాలు సింగరేణి కాలేజీ ఉంటాయి. దీనికి పూర్వవైభవం కూడా తీసుకురావాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము పూర్తిగా దీనిపైన దృష్టి పెట్టి పై ఉన్నటువంటి మన మంత్రివర్యుల దృష్టికి తీసుకువెళ్ళి ఇల్లందు, ఎందుకంటే బొగ్గుల పుట్టినలు కనుమరు కాకుండా చూద్దామని దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి వ్యాపారస్తులైతే దానికి సమస్త ప్రజలు ఇది బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా కోటకి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.